నెక్స్ట్ టాపిక్ ఒకసారి చూద్దాం. ఓకే, ఈ మెటల్ ఒకసారి చూడండి. ఐఐటి రోపర్ డిస్కవర్స్ ఏ రేర్ మెటల్ టాంటలం ఇన్ సట్లెజ్ రివర్. ఓకే, సట్లెజ్ రివర్, పంజాబ్. ఇదేంటో చూడండి. ఇది ఇలాంటివి అడగడానికి ఛాన్సెస్ ఉంది. ఈ టాంటలం గురించి అడగడానికి ఛాన్సెస్ ఉంది. రీసెర్చర్స్ ఫ్రమ్ ఐఐటి ఇండియా హ్యాడ్ డిస్కవర్డ్ టాంటలం ఏ రేర్ మెటల్. ఎక్కడ అనేసి అడుగుతాడు. సట్లెజ్ రివర్. ఈ రివర్ ఫస్ట్ ఇంపార్టెంట్. ఇది ఎక్కడ కనుక్కున్నారు అనేది అంటే మెటల్ అనేది ఎక్కడ చూసారు అంటే సట్లెజ్ రివర్ లో చూసారు. దీని అటమిక్ నెంబర్ 73. ఇది ఇట్ హ్యాస్ ఎ రేర్ అండ్ రిమార్కబుల్ మెటల్. ద మెటల్ ఈజ్ డక్టైల్ ఇన్ ఇట్స్ ప్యూర్ ఫామ్. అంటే ఇది మనం ఎలా చేసుకోవచ్చు అంటే థిన్ వైర్స్ కింద చేసుకోవచ్చు. అన్ని మనం థిన్ వైర్స్ కింద చేయలేం కదా. ఇప్పుడు ఐరన్ ఉందనుకోండి, ఐరన్ డక్టైల్ అంటే మీరు కాపర్ అంటే థిన్ గా ఐరన్ చేయలేం. ఓకే, దానికంటే థిన్ గా మనం ఏం చేయొచ్చు అంటే ఈ టాంటలం అనేది చేసుకోవచ్చు. చాలా థిన్ గా మనం ఈ వైర్స్ తయారు చేసుకోవచ్చు. ఈ ఏదైతే ఈ మెటల్ యూజ్ చేసుకుని మనం వైర్ అనేది తయారు చేసుకోవచ్చు. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మీకు ఎలక్ట్రిక్ లో మీకు చాలా అడ్వాంటేజెస్ అన్ని వస్తాయి అనమాట. ఎలక్ట్రిక్ ఇండస్ట్రీస్ లో లేదా కంప్యూటర్స్ లో ఈ హార్డ్వేర్ ఇండస్ట్రీస్ లో చాలా అడ్వాంటేజెస్ అన్ని ఉంటాయి అనమాట. ఈ మెటల్స్ లో మనం ఏమైనా స్పేస్ రిలేటెడ్ మెటీరియల్స్ తయారు చేసుకోవచ్చు, ఎలక్ట్రిక్ కంప్యూటర్ రిలేటెడ్ మెటీరియల్ తయారు చేసుకోవచ్చు, హార్డ్వేర్ రిలేటెడ్ మెటీరియల్ ఏవైనా తయారు చేసుకోవచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెటల్ గురించి మనం ఇంకా ముందు చూద్దాం. ఒకసారి చూడండి. డక్టైల్ ఇన్ ప్యూర్ ఫామ్ అలౌడ్ టు ఇట్స్ స్ట్రెచ్డ్ ఇన్ థిన్ వైర్స్. అదే ఇది చెప్పాడు. సో నోటబ్లీ టాంటలం హ్యాస్ ఎక్స్ట్రీమ్లీ హై మెల్టింగ్ పాయింట్. అదే మనకి ఎలక్ట్రిసిటీలో మెయిన్ ఇంపార్టెంట్. కాపర్ గానీ మనం దీనికి గానీ చూసుకుంటే హై మెల్టింగ్ పాయింట్ అనేది ఇంపార్టెంట్. ఓకే, సర్పాస్డ్ ఓన్లీ బై టంగ్స్టన్, రిహినియం, ఈ వీటికి మాత్రమే ఉంటాయి. సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద డిస్కవరీ ఆఫ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ టాంటలం. దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటో ఒకసారి చూడండి ఒకసారి. ఓకే, ఇట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. పైవటల్ రోల్ అంటే ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఎలక్ట్రానిక్ సెక్టర్. మెయిన్ ఇంపార్టెంట్. ఇది ఎక్కడ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది? ఎలక్ట్రానిక్ సెక్టర్, వేర్ కెపాసిటర్స్ మేడ్ ఫ్రమ్ దిస్ మెటల్ కెన్ స్టోర్ మోర్ ఎలక్ట్రిసిటీ ఇన్ స్మాలర్ సైజెస్. సో ఇది ఎక్కడ ఇంపార్టెంట్? ఈ టాంటలం అనే మెటల్ ఎక్కడ ఇంపార్టెంట్ ప్లే చేస్తుంది అంటే ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ. ఓకే, ట్రాన్సిస్టర్స్, కెపాసిటర్స్, రెసిస్టర్స్, వీటన్నిటిలో కూడా ఇది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సెమీ కండక్టర్స్ కావచ్చు, ఎందులో అయినా సరే ఈ వీటి యొక్క రోల్ అనేది టాంటలం మెటల్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే ఇగోండి, నేను ఒక్కటే చెప్పాడు. ఎలక్ట్రానిక్ సెక్టర్ వేర్ కెపాసిటర్స్ మేడ్ ఫ్రమ్ దిస్ మెటల్ కెన్ స్టోర్ మోర్ ఎనర్జీ, సో మోర్ ఎలక్ట్రిసిటీ. సో ఇది ఇలానే ఇంకోటి చూడండి. ద ప్రాపర్టీ మేక్స్ టాంటలం కెపాసిటర్స్ ఐడియల్ ఫర్ యూజ్ ఇన్ పోర్టబుల్ ఎలక్ట్రానిక్ డివైజెస్. పోర్టబుల్ ఎలక్ట్రానిక్ డివైజెస్ అనేవి మనం దీని ద్వారానే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనకేంటి అంటే లిథియం డిస్కవర్ చేసిన తర్వాత, లిథియం యూజ్ చేస్తున్న తర్వాత మన మొబైల్ ఫోన్ లో ఎలా అయితే పోర్టబుల్ అవుతున్నాయో ఇవి కూడాను మనం ఎలక్ట్రానిక్ డివైజెస్ అనేవి ఇంకా స్మాల్ సైజ్ లో తయారు చేయొచ్చు. ఓకే, ఇంకా మనం స్మాల్ సైజ్ అనేది మనం తగ్గించవచ్చు. దానివల్ల ఏమవుతుంది అంటే ప్రతి ఒక్కటిను పోర్టబుల్ నానో టెక్నాలజీకి కూడా ఇవి బాగా ఉపయోగపడుతుంది. సో టాంటలం ఈజ్ ఏ బయో కంపాటబుల్ అండ్ యూజ్డ్ ఇన్ సర్జికల్ ఎక్విప్మెంట్. అంటే ఇక్కడ జస్ట్ వాడి అడ్వాంటేజెస్ అనేవి చెప్తున్నాడు. ఏంటి అడ్వాంటేజెస్? టాంటలం అనేది మనం ఆ మెటల్ యూజ్ చేసుకుంటే మన ఎలక్ట్రానిక్ డివైజెస్ లో దాని అప్లికేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు. రెండోది ఏంటి అంటే మెడికల్ ఎక్విప్మెంట్స్ లో కూడాను మనకు చాలా ఇంపార్టెంట్, దాని ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ ఉంటుందని చెప్పొచ్చు. నానో టెక్నాలజీ, రోబోటిక్స్ గట్రా మనం క్రియేట్ చేస్తున్నాం కదా, నానో టెక్నాలజీలో కూడాను ఈ టాంటలం అనే మెటల్ యొక్క ఇంపార్టెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇగో చూడండి, ఇది స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్స్ ఇవన్నీ మనం జనరల్ గా చూసేయచ్చు. ఆ మెటల్ అనేది లైట్ కంపాటబుల్ మెటల్ గా ఉంటుంది. ఇది లైట్ వెయిట్. సో అన్నిట్లోనే డివైజెస్ అన్నిట్లోనే దీని ఇంపార్టెన్స్ అనేది మనం చూడొచ్చు. కెపాసిటీస్ ఇవన్నీ ఇదే చెప్పండి. మెడికల్ ఎక్విప్మెంట్స్ కావచ్చు. ఇప్పుడు మనకు మెడికల్ ఎక్విప్మెంట్స్ అనేవి మనం ఎంత స్మార్ట్ గా ఉండొచ్చు, ఎంత లైట్ వెయిట్ తో ఉండి ఎంత కన్వీనియంట్ గా ఉండే అనేది చూసుకుంటాం. అవన్నీ దీని యొక్క అడ్వాంటేజెస్. దేనిది అంటే టాంటలం యొక్క అడ్వాంటేజ్. సో ఇట్ హ్యాస్ ఎక్స్ట్రీమ్లీ హై మెల్టింగ్ పాయింట్, ఆల్రెడీ చూసాము. ఎక్స్ట్రీమ్లీ రెసిస్టెంట్ టు కెమికల్ అటాక్ టు టెంపరేచర్స్ బిలో 150 degrees సెంటిగ్రేడ్స్. సో ఇట్ ఈస్ ఎఫెక్టెడ్ ఓన్లీ బై హైడ్రోఫ్లోరిక్ యాసిడ్. ఇది ఒక్క దాంతోనే ఎఫెక్ట్ అవుతుందంటే ఇది జస్ట్ గుర్తుంచుకోండి. ఇట్ ఈస్ ఎఫెక్టెడ్ ఓన్లీ బై హైడ్రోఫ్లోరిక్ యాసిడ్, ఎసిడిక్ సొల్యూషన్స్ విత్ ఫ్లోరైడ్ అయాన్స్ అండ్ ఫ్రీ సల్ఫర్ ట్రయాక్సైడ్. సో దీనికి అది ఎఫెక్ట్ అవుతుందంట ఆ మెటల్, అంతకు మించి అందులో ఏమీ లేదు. సో ఇందులో టాంటలం హ్యాస్ ఆల్సో, ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఇది దీంట్లో ఇంకొకసారి ఏమున్నాయో ఒకసారి చూద్దాం. ఇదే. సో ఇదే అమ్మా ఇందులో ఉన్నది. ఒకసారి ఇది ఏంటో చూడండి. టాంటలం అనేది మనం ఎక్కడి నుండి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ప్రెసెంట్ మన ఇండియాలో ఇది ఎక్కువగా లేదు. మనం యుఎస్ఏ నుంచి కానీ ఫర్ ఎగ్జాంపుల్ మనం డీప్ సీ ఓషన్ మిషన్ అనేది ఒకటి పెట్టుకున్నాం. అంటే ఓషన్ లో ఏ మినరల్స్ ఉన్నాయనేది చూడడానికి ఒక డీప్ ఓషన్ మిషన్ అనేది ఒకటి మనం
ఒక మిషన్ అనేది లాంటిది డెవలప్ చేసుకున్నాం అనమాట. ఆ మిషన్ లో యూజ్ చేసే ఒక మెటల్, ఆ డీప్ ఓషన్ మిషన్ ఏదైతే సి ఫ్లోర్ లో ఏ మినరల్స్ ఉన్నాయి, ఇంకా సి ఫ్లోర్ కింద ఏ మినరల్స్ ఉన్నాయి అన్నివి ఎక్స్ప్లోరేషన్ చేస్తున్నాం అనమాట. ఆ డీప్ ఓషన్ మిషన్ ఏదైతే ఉంటుందో ఆ మిషన్ లో కూడా మనం యూజ్ చేస్తుంది ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ టాంటలం అనే మెటల్ అనేది యూజ్ చేస్తున్నాం. సో అంటే మీకు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ గా చెప్పాను, టాంటలం యొక్క అడ్వాంటేజెస్ ఏంటి అనేది చెప్పాడు. సో ఇదనమాట, ఇది ఎక్కడ మనం డిస్కవర్ చేసాం అంటే సట్లెజ్ రివర్ లో డిస్కవర్ చేసాం మనం. ఓకే, నెక్స్ట్ ఒకసారి చూడండి. దీని అడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఎలక్ట్రానిక్ డివైజెస్ లో దీని అడ్వాంటేజెస్ ఉన్నాయి, హార్డ్వేర్ డివైజెస్ లో అడ్వాంటేజెస్ ఉన్నాయి, మెడికల్ ఎక్విప్మెంట్స్ లో అడ్వాంటేజెస్ ఉన్నాయి. దీని అటమిక్ నెంబర్ అంతా 73 అని ఇచ్చాడు. ఎక్స్ట్రీమ్లీ హై మెల్టింగ్ పాయింట్, డక్టైల్ అంటే థిన్ వైర్స్ కింద మనం తయారు చేసుకోవచ్చు. సో అప్పుడు కూడా ఐరన్ మనం అలా థిన్ వైర్స్ కింద తయారు చేసుకుంటూ అవుతుందా, జస్ట్ చూడడమే అది. నెక్స్ట్ చూడండి, IISR కోజికోడ్ డెవలప్స్ ఏ న్యూ హై ఈల్డింగ్ బ్లాక్ పెప్పర్ వెరైటీ చంద్ర. ఇలాంటివి ఎలా అడుగుతాడంటే, చంద్ర అంటే ఏంటి అని అడుగుతాడు. IISR చంద్ర అంటే ఏంటి అని అడుగుతాడు. IISR చంద్ర IISR చంద్ర అంటే ఏంటి అని అడుగుతాడు. అర్థమవుతుందా? సో ఇలాంటివి అడిగాడు. ఓకే, సో ఎందుకు అంటే మిరాకిల్ రైస్ అని దాన్ని ఒక మీకేంటి అంటే గ్రీన్ రెవల్యూషన్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మనం మెక్సికో నుండి కొన్ని రైస్ తెచ్చాం, లేదా ఆ రైస్ వెరైటీస్ నేమ్స్ డిఫరెంట్ గా ఉంటాయి. అవి ప్రీవియస్ గ్రూప్ 2 లో అడిగిన క్వశ్చన్సే. సో ఇక్కడ మీకు ఎలా అడుగుతాడు అంటే, IISR చంద్ర అంటే ఏంటి అని అడుగుతాడు. అంటే ఇది మనకి ఏం తెలియాలి అంటే, ఇట్స్ ఎ బ్లాక్ పెప్పర్ అని తెలియాలి. ఇది IISR అంటే ఏంటి అంటే, ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్. ఐకార్ అనేది ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్. ఇది దానికి రిలేటెడ్ IISR ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైసెస్ రీసెర్చ్ ఎక్కడుంది అంటే కోజికోడ్ లో ఉంది. ఇది కూడా మీకు తెలియాలి. ఇది ఐకార్ IISR ఇది ఎక్కడుంది అంటే కోజికోడ్ లో ఉంది. హ్యాస్ ఏ డెవలప్డ్ హై ఈల్డింగ్ వెరైటీ కాల్డ్ బ్లాక్ పెప్పర్. దీని పేరు ఏంటి అంటే చంద్ర. దీని పేరు ఏంటి అంటే చంద్ర అనేది ఒకటి డెవలప్ చేశారు. ఓకే, సో ఇది జనరల్ గా అయితే మనం బ్లాక్ పెప్పర్ అనేది ఎలా డెవలప్ చేస్తాం అంటే, బై క్రాసింగ్ 2 ఎగ్జిస్టింగ్ వెరైటీస్ ఇలా డెవలప్ చేస్తామంట. కానీ ఇక్కడ డిఫరెంట్ అప్రోచ్ లో ఎలా ఉంటా. ఆ అప్రోచ్ ఏంటో ఒకసారి చూడండి, ఈ నేమ్స్ ఒకసారి చూసుకోండి. ఇనిషియల్లీ ద వెరైటీస్ చోళాముండి అండ్ తోమన్ కోడి were crossed to produce a hybrid variety. Subsequently, this hybrid was crossed with Toman Kodi to retain all the desired parental traits. So, ఈ రెండిట్లకి క్రాస్ చేశారన్నాడు. ఈ నేమ్స్ ఒకసారి చూసుకోండి, ఇందులో ఏమీ లేదు. ఒకసారి IISR చంద్ర అంటే ఏంటో చూడండి ఒకసారి. ఓకే, సో యాజ్ పర్ ద స్పైసెస్ బోర్డ్ ప్రొవిజనల్ డేటా పెప్పర్ ప్రొడక్షన్ స్టూడ్ ఎట్ 64,000 tons. ఇది జస్ట్ చూసుకోండి, లేకపోతే లేదు. ఇది ఒక ప్రొడక్షన్ అనేది ఇచ్చారు. ఇది దీని గురించి IISR చంద్ర అంటే ఏంటి అని అడుగుతున్నాడు. ఇనీషియల్ గా మనం ఇది ఎలా డెవలప్ చేసుకునే వాళ్ళం అంటే, కన్వెన్షనల్ గా జనరల్ గా ట్రెడిషనల్ గా మనం ఎలా చేసుకున్నాం అంటే, బై క్రాసింగ్ 2 పెప్పర్ వెరైటీస్, 2 న్యూ పెప్పర్ వెరైటీస్. దాన్ని ఇప్పుడు కొద్దిగా మార్చాడంట. హౌఎవర్ IISR అప్లైడ్ న్యూ డిఫరెంట్ అప్రోచ్. అదేంటది ఒకసారి చూడండి ఇన్ IISR చంద్ర. ఈ డిఫరెంట్ అప్రోచ్ ఏంటో అనేది ఒక్కసారి చూసుకోండి, అంతే చాలు. ఓకే, IISR చంద్రలో ఏ అప్రోచ్ ఎంప్లాయ్ చేశాడు. సో ఇవి చూడండి అమ్మా. ద వెరైటీస్ చోళాముండి అండ్ తోమన్ కోడి వర్ క్రాస్ టు ప్రొడ్యూస్ ఏ హైబ్రిడ్ వెరైటీ. సో దీని నుండి ఒక హైబ్రిడ్ వెరైటీ తయారు చేశాడు. మళ్ళీ దాని నుండి దిస్ హైబ్రిడ్ వాజ్ క్రాస్డ్ విత్ తోమన్ కోడి, దీంతో మళ్ళీ క్రాస్ చేశాడు. ఈ రెండింటిని క్రాస్ చేస్తూ ఒక హైబ్రిడ్ వెరైటీ తీశారు. దాని నుండి ఏంటి అంటే దీన్ని మళ్ళీ క్రాస్ చేశారు అనమాట. ఇది సో ఇలా క్రాస్ చేసి IISR చంద్ర అనేది తెచ్చారు. అవి గుర్తుంటే ఒకసారి గుర్తుంచుకోండి. చూస్తే ఆప్షనల్ కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. మీకు PDF కింద ఉంటుంది కాబట్టి జస్ట్ గుర్తుంచుకోండి. అవి చూసి గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. వరల్డ్ ఫిషరీస్ డే ఇది ఒకసారి చూడండి. ఇది నాకు ఇంపార్టెంట్ అనిపించింది. వరల్డ్ ఫిషరీస్ డే ఎందుకు అంటే, ఫిషరీస్ సెక్టర్ అనేది మన ఆంధ్రప్రదేశ్ కి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో దానివల్ల ఈ వరల్డ్ ఫిషరీస్ డే అనేది కూడా నేను ఒకటి తీసుకున్నాను. ఈ వరల్డ్ ఫిషరీస్ డే అనేది ఏంటో ఒకసారి చూడండి. ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ ఆన్ 21st November. ఎప్పుడు అబ్జర్వ్ చేస్తారంటే 21st November ప్రతి ఇయర్ అబ్జర్వ్ చేస్తారు. ఇలాంటివి దేనికి అంటే థీమ్ ఒకటి గుర్తుంచుకోవాలి. దీని థీమ్ ఏంటి, ఫిషరీస్ డే యొక్క థీమ్ ఏంటి, ఈ సంవత్సరం ఫిషరీస్ డే థీమ్ ఏంటి, సెలబ్రేటింగ్ ద వెల్త్ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్.
సెలబ్రేటింగ్ ద వెల్త్ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్. ఇది ఈ సంవత్సరం దీని యొక్క థీమ్. ఈ ఈ సంవత్సరం చూడండి ఒకసారి, ద అవార్డ్ సెరమనీ వాజ్ ఆర్గనైజ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్ ఇన్ భువనేశ్వర్ ఆన్ ద ఒకేషన్ ఆఫ్ వరల్డ్ ఫిషరీస్ డే. ఎక్కడ ఆర్గనైజ్ చేశారు అంటే ఇది భువనేశ్వర్ లో ఆర్గనైజ్ చేశారు. ఇందులో బాలాసూర్ డిస్ట్రిక్ట్ హ్యాస్ బీన్ అవార్డెడ్ యాజ్ ద ఇండియాస్ బెస్ట్ మెరైన్ డిస్ట్రిక్ట్. ఇలాంటిది ఒకటి గుర్తుండాలి. బాలాసూర్ డిస్ట్రిక్ట్ అనేది దేనికి సెలెక్ట్ అయింది అంటే బెస్ట్ మెరైన్ డిస్ట్రిక్ట్ కి సెలెక్ట్ అయింది. ఓకే, ఇది ఒకసారి చూసుకోండి అమ్మా. ఇది సో బాలాసూర్ డిస్ట్రిక్ట్ అనేది దీనికి మెరైన్ డిస్ట్రిక్ట్ గా సెలెక్ట్ అయింది. దీని రిలేటెడ్ కొన్ని ఇంపార్టెంట్ డేటా ఇచ్చాను, ఒకసారి చూడండి. వరల్డ్ ఫిషరీస్ డే సెలబ్రేటెడ్, దేని కారణంగా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది ఒకసారి ఇచ్చాను. ఇట్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 1997, వరల్డ్ ఫార్మ్ ఆఫ్ ఫిష్ హార్వెస్టర్స్. ఇది జస్ట్ మీకు హిస్టరీ తెలియడానికి అడుగుతాడని నేనేమో అనుకోని, ఇందులో అడుగుతాడని ఏమో అనుకోని, ఇది అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇండియా స్టేటస్ ఇందులో అడుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చదవండి, కానీ అవి అడుగుతాడని నేను అనుకోను. అడిగితే ఇండియా స్టేటస్, రెండోది ఏం అడుగుతాడంటే ఇంపార్టెంట్ గా ఏపీ స్టేటస్ అడుగుతాడు. ఇది అందు గురించే ఇది తీసాను. ఇది ఏపీ స్టేటస్ ఫిషరీస్ గురించి అడుగుతాడు. ఓకే, ఇండియాలో తక్కువ కానీ ఏపీ దీని మీద అడగడానికి చాలా ఎక్కువగా ఛాన్సెస్ ఉంది. ఇది ఒకసారి చూడండి. ఇండియా ఇస్ ద థర్డ్ లార్జెస్ట్, థర్డ్ అంటే చూడండి, థర్డ్ లార్జెస్ట్ ఫిష్ ప్రొడ్యూసింగ్ కంట్రీ ఇన్ ద వరల్డ్, అకౌంటింగ్ ఫర్ 7.96% ఆఫ్ ద గ్లోబల్ ప్రొడక్షన్, అండ్ సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఫిష్ త్రూ ఆక్వాకల్చర్. అంటే ఆక్వాకల్చర్ అనేది తెలుసు కదమ్మా. ఆక్వాకల్చర్ అంటే మనం కల్టివేట్ చేయడం, ఇన్లాండ్ కానీ లేదా ఎలా అయినా కల్టివేట్ చేసే ఆక్వాకల్చర్ ద్వారా మనం సెకండ్ లార్జెస్ట్. జనరల్ గా మెరైన్ ప్రొడక్షన్ వీటిలో అయితే మెరైన్ అని ఇవ్వలేదు, జనరల్ గా ఫిష్ ప్రొడక్షన్ లో ఇండియా ఇస్ ద థర్డ్ లార్జెస్ట్ ఫిష్ ప్రొడ్యూసింగ్ కంట్రీ ఇన్ ద వరల్డ్, అకౌంటింగ్ ఫర్ 7.96% అని అన్నాడు. అండ్ సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ త్రూ ఆక్వాకల్చర్ ఆఫ్టర్ చైనా, అండ్ ఫోర్త్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఇన్ ద వరల్డ్. ఎక్స్పోర్ట్ లో మనం ఎన్నో ప్లేస్ లో ఉన్నామంటే ఫోర్త్ పొజిషన్ లో ఉన్నాం. ఇన్లాండ్ ఫిష్ ప్రొడక్షన్ లో ఇంక్రీజ్డ్ 400% బిట్వీన్ 2001 నుండి 2021-22 నుండి 400% పెరిగింది. అంటే ఫార్మర్స్ ఆర్ డైవర్సిఫైయింగ్. ఫార్మర్స్ ఎటువైపు వెళ్తున్నారు అంటే అగ్రికల్చర్ వైపే కాకుండా ఫిషింగ్ వైపు కూడా డైవర్సిఫై అవుతున్నారు. ఓకే, సో ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ అనేది షిరింప్ ప్రొడక్షన్ ఇండియాలో 67% ఇన్లాండ్ షిరింప్ ప్రొడక్షన్ ఏపీఏ కంట్రిబ్యూట్ చేస్తుంది. ఓకే, నెల్లూరుని షిరింప్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని అంటారు. సో ఇప్పుడు ఈ షిరింప్ ప్రొడక్షన్ లో మనం చాలా ఎక్కువగా ఉన్నాం. సో ఫిషరీస్ ప్రొడక్షన్ లో కూడా ఉన్న ఆంధ్రప్రదేశ్ చాలా ఎక్కువగా ఉంది. ఏంటి అంటే ఫార్మర్స్ డైవర్సిఫై అవుతున్నారు అనమాట. అగ్రికల్చర్ లోనే కాకుండా అన్ని వైపులో డైవర్సిఫై అవుతున్నారు. సో ఫ్రెష్ వాటర్ ఫిషింగ్ కన్సిస్ట్ ఆఫ్ 55% ఆఫ్ టోటల్ ఫిష్ ప్రొడక్షన్. అంటే మెరైన్ అలానే ఫ్రెష్ వాటర్ చూసుకుంటే మనం ఫ్రెష్ వాటర్ ఎక్కువగా ఉంది, 55%. ఇది ఒకసారి చూడండి. కోయిలాండి హార్బర్ ఇన్ కేరళ ఇస్ ద లార్జెస్ట్ ఫిషింగ్ హార్బర్ ఇన్ ఏషియా. ఇది లార్జెస్ట్ ఫిషింగ్ హార్బర్. ఒకప్పుడు కేరళ వీటిలో ఫస్ట్ ఉండేది, బట్ ఇప్పుడు ఏపీ ఫిషింగ్ లో కానీ షిరింప్ ప్రొడక్షన్ లో కానీ చాలా ముందు ఉంది. ఒకసారి ఏపీ రిలేటెడ్ డేటా, ఏపీ ఇష్యూస్ లో మీకు నేను ఒకసారి చెప్తాను. ఇది ఒకసారి చూడండి. ఇది ఓకే, లాంగెస్ట్ ఫిషింగ్ హార్బర్. నెక్స్ట్ గవర్నమెంట్ స్కీమ్స్ దీని రిలేటెడ్ ఒకసారి చూడండి. గవర్నమెంట్ స్కీమ్స్ దీని రిలేటెడ్ ఒకసారి చూడండి. బ్లూ రెవల్యూషన్, అలానే సీవీడ్ పార్క్, అలానే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, ఫిషింగ్ హార్బర్స్, పార్క్ బే స్కీమ్, మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. సో ఇవి గవర్నమెంట్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్. దీని గురించి ఒకసారి మీకు కావలిస్తే చూసుకోండి ఇవి. ఓకే, సో ఇదమ్మా వరల్డ్ ఫిషరీస్ డే గురించి. ఆంధ్రప్రదేశ్ సంబంధించి మీకు డేటా కావలిస్తే ఏపీ ఎకనామిక్ సర్వే ఒకసారి చూసుకోండి. ఏపీ ఎకనామిక్ సర్వే ఒకసారి చూస్తే మీకు ఏపీ రిలేటెడ్ ఈ ఫిషరీస్ సంబంధించిన డేటా వస్తుంది. అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఒకసారి చూడండి. ఈ టాపిక్ నేను ఎందుకు తీసుకున్నా అంటే దీని మీద నేను గ్రూప్ 2 లో క్వశ్చన్స్ చూస్తున్నాను. దేని మీద అంటే ఈ ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్. అంటే మనకి ఎలా అడుగుతాడు అంటే కోర్ ఇండస్ట్రీస్ ఎన్ని ఉన్నాయి అని అడుగుతాడు. కోర్ ఇండస్ట్రీస్ ఎన్ని ఉన్నాయి అంటే 8 ఉన్నాయి. కోర్ ఇండస్ట్రీస్ ఎన్ని ఉన్నాయి అంటే ఏమన్నా అంటారు అంటే 8 కోర్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఓకే, సో ఈ 8 కోర్ ఇండస్ట్రీస్ ఏంటి, ఇందులో ఎక్కువ వెయిటేజ్ దేనికి ఇస్తున్నారు? ఈ 8 కోర్ ఇండస్ట్రీస్ మీకు గుర్తుండాలి. ఈ 8 కోర్ ఇండస్ట్రీస్ మీకు గుర్తుండాలి. ఆ 8 నేమ్స్ ఏంటో మీకు గుర్తుండాలి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ, రిఫైన్డ్ ప్రొడక్ట్స్, ఓకే, ఫెర్టిలైజర్స్, ఇలా 8 కోర్ ఇండస్ట్రీస్ మీకు గుర్తుండాలి. ఆ 8 కోర్ ఇండస్ట్రీస్ లో ఎక్కువ వెయిటేజ్ దేంటి?
ఇది ఒకసారి చూద్దాం చూడండి. ద కంబైన్డ్ 8 కోర్ ఇండస్ట్రీస్ ఇంక్రీజ్డ్ బై 8.1% ఇన్ సెప్టెంబర్ 23 as compared to the index of September 2022 అని ఇచ్చాడు. ఓకే, అయితే ఇది అడుగుతాడా అంటే అడిగితే అడగచ్చు, లేకపోతే లేదు. ఈ 8.1% అని ICI gives an indication of production performance in the industries which are of core nature. It measures combined and individual performance production in 8 core industries. ఆ 8 core industries ఏంటో ఒకసారి చూడండి. ఆ 8 core industries అనేవి ఏంటో ఒకసారి చూడండి. ఆ 8 core industries ఏంటి అంటే రిఫైనరీ ప్రొడక్ట్స్ ఒకటి, ఎలక్ట్రిసిటీ, స్టీల్, కోల్, క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్, సిమెంట్, ఫెర్టిలైజర్స్. ఇవి ఈ 8 కోర్ ఇండస్ట్రీస్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 8 నేమ్స్ కూడా మనకు గుర్తుండాలి. అంటే కోర్ ఇండస్ట్రీస్ అంటే దీని మీద మిగతా ఇండస్ట్రీస్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి అనమాట. దీని మీద చాలా ఈ ఇండస్ట్రీ పెడితే, స్టీల్ ఇండస్ట్రీ పెడితే దీని రిలేటెడ్ యాన్సిలరీ ఇండస్ట్రీస్ దీని చుట్టుపక్కల వస్తాయి. అవునా కాదా? ఐరన్ అనేది చాలా ఇంపార్టెంట్, సిమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్, ఫెర్టిలైజర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దీని మీద మిగతా ఇండస్ట్రీస్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి. సో ఇలాంటి కోర్ ఇండస్ట్రీస్ మనకి ఎన్ని ఉన్నాయంటే, ఐరన్ లేదు, సారీ, 8 ఉన్నాయి. రిఫైనరీ ప్రొడక్ట్స్, ఎలక్ట్రిసిటీ, స్టీల్, కోల్, క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్, సిమెంట్, ఫెర్టిలైజర్స్. ఇందులో ఎక్కువ వెయిటేజ్ దేనికి ఉంది అని అడుగుతాడు. రిఫైనరీ ప్రొడక్ట్స్ కి ఎక్కువ వెయిటేజ్ ఉంది. ఒకసారి చూడండి, వెయిటేజ్ తో సహా ఉంది. ఇలాంటివి అడుగుతాడు. ఎంత వెయిటేజ్ ఉంది రిఫైనరీ ప్రొడక్ట్స్? 28% ఉంది. ఓకే, సో నెక్స్ట్ దీస్ ఇండస్ట్రీస్, దాని తర్వాత ఎక్కువ వెయిటేజ్ ఎలక్ట్రిసిటీకి ఉంటుంది. అవ్వండి, ఎలక్ట్రిసిటీకి 19% ఉంది, 19.8. దీస్ ఇండస్ట్రీస్ హ్యావ్ ఎ మేజర్ ఇంపాక్ట్ ఆన్ ద ఇండియన్ ఎకానమీ అండ్ సిగ్నిఫికెంట్లీ ఎఫెక్ట్ ద మోస్ట్ అదర్ ఇండస్ట్రీస్ యాజ్ వెల్. ఇప్పుడు అదే కదా చెప్పాను, ఇండియన్ ఎకానమీ మీద ఇది మేజర్ ఇంపాక్ట్ ఉంటుంది అండ్ మొత్తం మిగతా ఇండస్ట్రీస్ మీద కూడా దీని ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ది 8 కోర్ ఇండస్ట్రీస్ కంప్రైజ్ 40.27% ఆఫ్ ద వెయిట్. దీని యొక్క వెయిట్ ఎంత ఉంటుంది అంటే 40.2% ఆఫ్ ద వెయిట్ ఇన్ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది ఏంటి అంటే మొత్తం మన ఇండియాలో ఇండస్ట్రియల్ పెర్ఫార్మెన్స్ అనేది ఇస్తారు ఈ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అని. ఓకే, దాంట్లో 40% ఏది ఉంది అంటే ఈ 8 ఇండస్ట్రీసే ఉన్నాయి. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ మొత్తం అన్ని ఇండస్ట్రీస్ పెర్ఫార్మెన్స్ ఇస్తారు. అందులో 40% పెర్ఫార్మెన్స్ ఈ 8 ఇండస్ట్రీసే ఉన్నాయి. మొత్తం టోటల్లో 40% అంటే ఇవే మెయిన్ ఇండస్ట్రీస్ అని అర్థం. ఫెర్టిలైజర్స్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఇది. ఓకే, సో ఈ 8 కోర్ ఇండస్ట్రీస్, దీనికి బేస్ ఇయర్ ఏంటి? ద బేస్ ఇయర్ ఆఫ్ దిస్ ఇండెక్స్ ఆఫ్ దిస్ కోర్ ఇండస్ట్రీస్ ఈస్ 2011-12. దీని బేస్ ఇయర్ అండ్ ఇట్ ఈస్ ప్రిపేర్డ్ ఎవ్రీ మంత్. ఎలాంటివి అడుగుతాడు? మొన్న ఎలాంటిదే అడిగాడు. గ్రూప్ 2లో ఎలాంటిదే అడిగాడు. ఎవ్రీ మంత్, ఎవ్రీ 2 months కా, ఎవ్రీ హాఫ్ ఇయర్లీ ప్రిపేర్ చేస్తాడా, ఎవ్రీ యాన్యువల్ గా రిలీజ్ చేస్తాడా, ప్రిపేర్ చేస్తాడా అని అడుగుతాడు. చూడండి, ఇది ద బేస్ ఇయర్ ఫర్ ICI ఈస్ 2011-12 అండ్ ఇట్ ఈస్ ప్రిపేర్డ్ ఎవ్రీ మంత్. ఇది అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇండెక్స్ ఆఫ్ కోర్ ఇండస్ట్రీస్, ఇట్ ఈస్ రిలీజ్డ్ బై, ఎవరు రిలీజ్ చేస్తారు? ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. ఇండెక్స్ ఆఫ్ కోర్ ఇండస్ట్రీస్, ఇది ఎవరు రిలీజ్ చేస్తారు అనేది అడుగుతాడు. ఓకే, సో ఇట్ ఈస్ రిలీజ్డ్ బై ఆఫీస్ ఆఫ్ ద ఎకనామిక్ అడ్వైజర్, DPIIT. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇలాంటివే మీకు అడుగుతున్నాడు. ఆఫీస్ ఆఫ్ ద ఎకనామిక్ అడ్వైజర్, DPIIT, డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, ఆఫీస్ ఆఫ్ ద ఎకనామిక్ అడ్వైజర్. సో ఇది రిలీజ్ చేస్తుంది అని అడుగుతున్నాడు. ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూపించాను కదా. ఎవ్రీ మంత్ 2011-12 ఆఫీస్ ఆఫ్ ద ఎకనామిక్ అడ్వైజర్, DPIIT. నాకు కామెంట్ సెక్షన్ లో పెట్టండి ఏంటి అంటే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఎవరు రిలీజ్ చేస్తారో చెప్పండి. IIP ఈజ్ రిలీజ్డ్ బై, ఎవరో మాకు చెప్పాలి. ఓకేనా? సో ఇది నేను ఇచ్చిన క్వశ్చన్. ఇది ఒకసారి చూడండి. ఆఫీస్ ఆఫ్ ద ఎకనామిక్ అడ్వైజర్, DPIIT, ఎవ్రీ మంత్ 2011 ఎవ్రీ మంత్ రిలీజ్ చేస్తారు. బేస్ ఇయర్ ఒకసారి చూసుకోండి. ఇందులో ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ గ్లోబల్ లైట్ హౌస్ నెట్వర్క్, ఇదేంటో ఒకసారి చూడండి. గ్లోబల్ లైట్ హౌస్ నెట్వర్క్. ఈ గ్లోబల్ లైట్ హౌస్ నెట్వర్క్ అనేది ఏమీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎవరు రిలీజ్ చేస్తారో అని అడగాలి. ఎవరు రిలీజ్ చేస్తున్నారో అని అడుగుతాడు. ఇట్ ఈస్ రిలీజ్డ్ బై, గ్లోబల్ లైట్ హౌస్ నెట్వర్క్ ఈజ్ రిలీజ్, ఇట్ ఈస్ ద నెట్వర్క్ హ్యాస్ బిన్ సెట్ బై. ఎవరు సెట్ చేశారు అంటే వరల్డ్ ఎకనామిక్ ఫారం. చాలా ఇంపార్టెంట్. ఇది రిలీజ్ చేసే రిపోర్ట్స్ కూడా ఒకసారి ఇంపార్టెంట్, ఒకసారి చూడవచ్చు. వాట్ ఆర్ ద రిపోర్ట్స్ రిలీజ్డ్ బై వరల్డ్ ఎకనామిక్ ఫారం అనేది కూడా ఒకసారి చూడండి. సో నేనేమంటున్నాను అంటే ఈ గ్లోబల్ లైట్ హౌస్ నెట్వర్క్ అనేది ఏంటి? ఈ గ్లోబల్ లైట్ హౌస్ నెట్వర్క్ అనేది ఏంటి అంటే ఇప్పుడు ఏవైతే ఇండస్ట్రీస్, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయో
ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ టెక్నాలజీస్ యూజ్ చేస్తూ ముందుకెళ్ళిపోతున్నాయో, ఒక మంచి ఫ్యూచర్ ఉంది అని చూపిస్తున్నాయో, అలాంటివి వరల్డ్ ఎకనామిక్ ఫోరం కొన్ని సెలెక్ట్ చేస్తున్నాయి అన్నమాట. అంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో, ఈ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ టెక్నాలజీస్ యూజ్ చేస్తూ ముందుకు దూసుకుపోతున్నాయో, అలాంటి ఇండస్ట్రీస్ ని ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రపంచ దేశాల్లో ఉన్నవన్నీ రికగ్నైజ్ చేస్తుంది. మన ఇండియాలో సిప్లాన్ రికగ్నైజ్ చేసింది. ఇది ఫార్మా. ఇది రెండోది డాక్టర్ రెడ్డిస్ ని రికగ్నైజ్ చేసింది. ఇది కూడా ఫార్మాక్ రిలేటెడే. మూడోది మోండలాజ్, ఇది కూడా ఫార్మాక్ రిలేటెడే. మోండలాజ్ అనేది మెడికల్ రిలేటెడే. ఒకసారి చూసుకోండి, శ్రీ సిటీలో ఉందనుకుంటా. ఇది కూడా ఇంపార్టెంట్. ఈ మూడు చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ టెక్నాలజీ యూజ్ చేస్తూ ఏవైతే మన ఇండియాలో కాదు ప్రపంచ దేశాల్లో ముందుకు పోతున్నాయో, అంటే ఈ ఇండస్ట్రీస్ ఫ్యూచర్ జనరేషన్స్ కి మంచి ఒక ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయొచ్చు, లేదా ఇవే మన ఫ్యూచర్, ఇలా ముందుకెళ్ళాలి, మిగతా ఇండస్ట్రీస్ కూడా దీన్ని చూసి వెళ్ళాలి. అలాంటివి ఏవియన్స్ అంటే ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటే ఏంటి? ఏ ఇండస్ట్రీస్ మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, మెషిన్ లెర్నింగ్ కావచ్చు, బయోటెక్నాలజీ కావచ్చు, నానో టెక్నాలజీ కావచ్చు, క్లౌడ్ కంప్యూటింగ్ కావచ్చు, ఇవన్నీ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ లో వస్తున్న కొత్త ఇవే. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, ఇవన్నీ ఏంటివి? ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. ఇవి అవునా కాదా? అవి యూజ్ చేస్తూ ఏవైతే ఇలాంటివి చూడండి ఒకసారి. గ్లోబల్ లైట్ హౌస్ నెట్వర్క్, ఇది ఎవరు రిలీజ్ చేస్తున్నారు లేదా ఎవరిది ఎస్టాబ్లిష్ చేశారు? ద నెట్వర్క్ హాస్ బీన్ సెటప్ బై వరల్డ్ ఎకనామిక్ ఫోరం షేపింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ వాల్యూ చైన్స్ ప్లాట్ఫామ్ aim to accelerate a more comprehensive and inclusive adoption of advanced technologies. Advanced technologies ante fourth industrial revolution technologies in manufacturing. It is a community of over 100 manufacturers that are showing leadership in applying fourth industrial revolution technologies such as artificial intelligence, 3D printing, big data analytics. అవి కొన్ని ఇచ్చాడు, నేను మిగతా చెప్పాను. ఇది ఇంపార్టెంటే. ఇందులో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది శ్రీ సిటీలో ఉందనుకుంటా, ఒకసారి చూడండి. మోండలాజ్ అని కొట్టి ఒకసారి చూడండి, అది మన శ్రీ సిటీ మన దగ్గర ఉందనుకుంటా, అది ఒకసారి చూడండి. సిప్లా, రెడ్డి ల్యాబ్స్, మోండలాజ్, ఈ మూడు గుర్తుంచుకోండి. గ్లోబల్ లైట్ హౌస్ నెట్వర్క్, ఇది నాకు ఇంపార్టెంట్ అనిపించింది, పెట్టాను. నెక్స్ట్ ఒకసారి చూద్దామా. ఉత్తరాఖండ్ టన్నల్ కొలాప్స్. ఇదేంటిది అంటే రోడ్డు వేసినేటప్పుడు టన్నల్ అనేది వేస్తున్నారు. టన్నల్ అంటే మీకు తెలుసు కదా, సో అందులో వెళ్ళి మనం పాస్ అవ్వడానికి అనమాట. అంటే మౌంటైన్స్ ఉండేటప్పుడు ఏమవుతుంది అంటే మనం జనరల్ గా రోడ్ కంటే టన్నల్స్ అనేవి క్రియేట్ చేయడానికి చేస్తారనమాట. సో ఒక పాసేజ్ అనేది క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అయితే ఏమైంది అంటే ఆ టన్నల్ కొలాప్స్ అయిపోయింది. కొలాప్స్ అయిపోయేటప్పుడు అందులో ఉన్న కొంతమంది వర్కర్స్ అందులో ఏదైతే ఇరిక్కిపోయి ఉన్నారనమాట, దాని గురించి ఇచ్చాడు. అది ఇప్పుడు క్వశ్చన్ గా ఎలా ఇవ్వచ్చు? ఆ టన్నల్ కొలాప్స్ గురించి క్వశ్చన్ ఎలా ఇవ్వచ్చు అంటే ఎక్కడ జరిగింది ఇన్సిడెంట్, ఆ టన్నల్ పేరు ఏంటి, ఏ రోడ్ వేసేటప్పుడు అయ్యింది, ఏ కంపెనీ దీన్ని ఈ రోడ్ అనేది ఏ కంపెనీ అనేది ఇది టెండర్ అనేది ఏ కంపెనీ తీసుకుంది ఈ రోడ్ వేయడానికి, ఇలాంటివి అడగొచ్చు అనమాట. ఏ టన్నల్ అది దేనికి కనెక్ట్ చేస్తుంది, ఏ స్టేట్ లో ఉంది, సో ఇలాంటివి అడగొచ్చు. ఎంతమంది రిక్కిపోయారు, ఇలాంటివే అడగడు. ఏదైనా చూడండి, ర్యాట్ హోల్ మైనింగ్ అనేది ఆ మధ్యన పేపర్ లో బాగా వచ్చింది. అలానే ఎవరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఎలాగా ఇన్వాల్వ్ అవుతుంది, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఇన్వాల్వ్ అవుతుంది, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఇన్వాల్వ్ అవుతుంది. అయితే ఒకసారి చూడండి, ఈ ఉత్తరాఖండ్ టన్నల్ కొలాప్స్ అనేది ఏంటో చూడండి. రీసెంట్లీ అండ్ అండర్ కన్స్ట్రక్షన్, ఇదిగోండి సిల్క్ యారా బార్కోట్. సిల్క్ యారా బార్కోట్ టన్నల్ అలాంగ్ ద యమునోత్రి నేషనల్ హైవే. ఇవ్వండి, ఇవి చాలా ఇంపార్టెంట్. సిల్క్ యారా బార్కోట్ టన్నల్ అలాంగ్ ద యమునోత్రి నేషనల్ హైవే ఇన్ ఉత్తరకాశీ డిస్ట్రిక్ట్, ఉత్తరాఖండ్ డిస్ట్రిక్ట్. ఎక్కడంటే ఉత్తరకాశీ డిస్ట్రిక్ట్. సిల్క్ యారా బార్కోట్ టన్నల్, ఈ టన్నల్ పేరు ఇంపార్టెంట్. అండర్ కన్స్ట్రక్షన్ సిల్క్ యారా బార్కోట్ టన్నల్ అలాంగ్ ద యమునోత్రి నేషనల్ హైవే. నేషనల్ హైవే ఏది అంటే యమునోత్రి నేషనల్ హైవే ఇన్ ఉత్తరకాశీ డిస్ట్రిక్ట్, ఉత్తరాఖండ్. కొలాప్స్డ్, ట్రాపింగ్ ఏ సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఇన్సైడ్. ఓకే, ఈ టన్నల్ దేంట్లోపటిది ఒకటి అంటే చార్ధామ్ ప్రాజెక్ట్ అని ఒకటి ఉందన్నమాట. ఈ టన్నల్ ఎందులో ప్రాజెక్ట్ అంటే ఒకటి చార్ధామ్ ప్రాజెక్ట్. ఈ చార్ధామ్ ప్రాజెక్ట్ అనేది ఏంటి అంటే ఇండియాలో మెయిన్, ఇండియా అని కాదు, ఉత్తరాఖండ్ లో మెయిన్ 4 పిల్గ్రిమేజ్ సెంటర్స్ ని కనెక్ట్ చేస్తుంది. ఇది బద్రీనాథ్ అని ఒకటి,
గంగోత్రి అని ఒకటి, ఇగోండి ఇక్కడ ఇస్తాడు. ఆ 4 పేర్లు నాకేం గుర్తుంటాయి చూడండి ఒకసారి. 4 కేదార్నాథ్, బద్రీనాథ్, ఇంకోటి ఏది అంటే గంగోత్రి, యమునోత్రి. ఓకే, సో ద ప్రాజెక్ట్ ఎన్విసేజ్డ్ ఇన్ 2016 కవర్స్ ఉత్తరాఖండ్ 4 మేజర్ స్ట్రైన్స్. ఆ 4 ఏంటి అంటే ఒకసారి చూసుకున్నాము, గుర్తుంచుకోవాలి. గుర్తుంటాయంటే అవ్వదు, గుర్తుంచుకోవాలి. మళ్ళీ ఏది పడితే చెప్పకూడదు అనేసి వెంటనే చెప్పలేదు. బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి, ఈ 4 ష్రైన్స్ ని కనెక్ట్ చేస్తున్నాయి అనమాట. మేజర్ ష్రైన్స్ ని కనెక్ట్ చేస్తున్నాయి ఈ ప్రాజెక్ట్, చార్ధామ్ ప్రాజెక్ట్. అందులో ఒకటి ఇది. ఇట్ ఈస్ ఎ హైవే ఎక్స్పెన్షన్ ప్రాజెక్ట్ టు వైడెన్ 889 కిలోమీటర్స్ హిల్ రోడ్స్ టు ప్రొవైడ్ ఆల్ వెదర్ కనెక్టివిటీ టు చార్ధామ్ సర్క్యూట్. ఇది చార్ధామ్ సర్క్యూట్ అనేది ఏంటో ఒకసారి చెప్పాను మీకు నేను. అందులో ఒకటి ఇది చార్ధామ్ సర్క్యూట్ లోపల ఒకటి అనమాట. ఈ చార్ధామ్ అనేది 4 మెయిన్ మేజర్ ష్రైన్స్ ని కనెక్ట్ చేస్తుంది. ఆ మేజర్ ష్రైన్స్ ఏంటో చెప్పాను. అందులో ఒక ప్రాజెక్ట్ ఒకటి ఏంటి అంటే ఈ సిల్క్యారా టన్నెల్ అనమాట. ఇదిగోండి ఉత్తరకాశీ యమునోత్రి రోడ్, యమునోత్రి రోడ్ ఉంది కదా, ఇక్కడ నుండి ఉత్తరకాశీ నుండి యమునోత్రి రోడ్ లో ఒకటి రబ్ది ఇది. ఇదిగోండి ఆ ట్రాప్డ్ ఇన్ ఏ టన్నెల్ అని అడుగుతాడు. ఇది ఇంపార్టెంట్. సిల్క్యారా బార్కోట్ టన్నెల్, ఇది ఇంపార్టెంట్. లొకేటెడ్ ఇన్ ద ఉత్తరకాశీ యమునోత్రి రోడ్. ద టోటల్ లెంత్ ఆఫ్ ద టన్నెల్ ఇలాంటివి అడిగితే అడగొచ్చు, లేకపోతే లేదు. విచ్ ఇస్ మెంట్ టు కనెక్ట్ సిల్క్యారా టు దండల్ గోవన్ ఇన్ ఉత్తరకాశీ డిస్ట్రిక్ట్ ఇస్ 4.5 కిలోమీటర్స్. ఇదంతా అడగడు, కానీ ఇది అడగడానికి ఛాన్స్ ఉంది. రెస్క్యూ ఆపరేషన్ అంటే కాపాడడానికి ఏం ఆపరేషన్ తీసుకున్నారు అంటే చూడండి, ఇది ఒకసారి. డిఆర్డిఓ డిప్లాయిడ్ ఏం డిప్లాయ్ చేశారంటే ఒకసారి చూడండి అమ్మా. సారీ, డిఆర్డిఓ డిప్లాయిడ్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిప్లాయిడ్ రిమోట్ ఆపరేటెడ్ వెహికల్ దక్ష్. ఇది ఒక రిమోట్ ఆపరేటెడ్ వెహికల్. టన్నెల్లోకి అంత ఈజీగా మనుషులు వెళ్ళలేరు కాబట్టి ఆ సెన్సార్ అనేది లోపలికి విడిచిపెట్టారనమాట. ఇది రిమోట్ కంట్రోల్ తో లోపల, అది మనం అప్పుడు చూసాం కంటిన్యూస్ గా. జస్ట్ చెప్తున్నాను మీకు, దీని పేరు మనకు గుర్తుండాలి. అది చూస్తే దాని పేరు మనకు తెలియాలి కదా. ఆ పేరు ఏంటి అంటే దక్ష అంటది, రిమోట్ ఆపరేటెడ్ వెహికల్. మరి అంత టన్నెల్ లోపలికి మనుషులు వెళ్ళలేరు కదా, ఆ రిమోట్ ఆపరేటెడ్ వెహికల్ ఏం విడిచిపెట్టారు అని అంటే అది, దాని పేరు దక్ష. డిఆర్డిఓ యూటిలైజ్ చేసింది. ఆ వెహికల్ పేరు ఏంటి అంటే దక్ష. ఓకే, DAKSH. ఇది గుర్తుండాలి మీరు. దట్ ఈస్ స్పెసిఫికల్లీ డిజైన్ టు బి యూజ్డ్ ఇన్ అనే పాన్ టిల్ట్ ప్లాట్ఫామ్ టు హెల్ప్ రీచ్ ద రిస్కీ టెరైన్. సో ఆక్సిజన్ ఇవ్వడానికి ఇలాంటివి చాలా జరిగాయి. మన ఇండియాలో మేజర్ టన్నల్స్ నేను ఇక్కడ చూపించాను. ఇది మన ఇండియాలో మేజర్ టన్నల్, అతి పెద్ద టన్నెల్ ఏది. అలానే కొండల మీద ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద టన్నెల్ ఏది, హిమాలయస్ లో ఉన్న అతిపెద్ద టన్నెల్ అనమాట. లాంగెస్ట్ టన్నెల్ అబౌట్ 10,000 feet. అదేంటిది అంటే అటల్ టన్నెల్. ఎక్కడుంది? 9.02 కిలోమీటర్. దీనికంటే పెద్ద టన్నెల్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ టన్నెల్ 9.3 కిలోమీటర్స్. చూడండి, చెన్నై నర్సరీ టన్నెల్, ఇది పెద్దది. కానీ ఇది లెంత్ హైట్ లో ఎక్కువగా ఉన్న టన్నెల్ ఇది. అంతటికంటే హైట్ లో ఉంది ఇది అటల్ టన్నెల్, లేదా దీన్ని ఇంకోటి ఏంటంటే రోహతాంగ్ టన్నెల్ అంటారు. అలానే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ టన్నెల్. ఈ టన్నెల్స్ ఇంపార్టెంట్. జవహర్ టన్నెల్ ఇంకో పేరు ఏంటి అంటే బనిహల్ టన్నెల్ అని అంటారు. ఇది కూడా ఇంపార్టెంట్. తిరుపంజల్ రైల్వే టన్నెల్ 11.2 కిలోమీటర్స్. ఇండియాస్ లాంగెస్ట్ ట్రాన్స్పోర్టేషన్ రైల్వే టన్నెల్. ఇలాంటివి ఇంపార్టెంట్, ఒకసారి చూసుకోండి. ఓకేనా, ఇది టన్నెల్స్. దీని మీద ఇంకేమైనా ఉందా ఇంపార్టెంట్? ఈ ఏదైతే ఉంటుందో ఆ సిల్క్యారా టన్నెల్ బార్కోట్, అదొకటి గుర్తుంచుకోండి. చార్ధామ్ ప్రాజెక్ట్ లో ఒకటి, ఈ 4 ష్రైన్స్ ని గుర్తుంచుకోండి. ఉత్తరకాశీ యమునోత్రికి కనెక్ట్ చేస్తుంది ఆ సిల్క్యారా టన్నెల్ అనేది, అదొకటి గుర్తుంచుకోండి చాలు. ఇందులో మీరు గుర్తుంచుకోవాల్సింది ఇంకేమీ లేదు. ఓకేనా, ఏవైతే చెప్పిన దక్ష అనేది ఒకటి గుర్తుంచుకోండి. ఈ డేటా అనేది ఇంపార్టెంట్. ఇండియాలో పెద్ద టన్నెల్స్ ఏ ఎగ్జామ్స్ కైనా ఇలాంటివి ఇంపార్టెంట్. ఇండియాలో పెద్ద టన్నెల్ ఏంటంటే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. అలానే పిర్పంజల్ రైల్వే అనేది రైల్వే టన్నెల్ అనేది పెద్దది అది. ఓకే.